హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ హోమ్ మేడ్. ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను డిఐవై అండి. ఈ డిఐవై దేనికి అంటే పింపుల్ మార్క్స్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫాలో అయ్యి నాకు ఆ చేంజెస్ కనిపించిన తర్వాత మీతో షేర్ చేశాను. నేను ఫాలో అయిన తర్వాత నేను విజిబుల్గా రిజల్ట్స్ చూసిన తర్వాత నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. సో ఇది ఎస్పెషల్గా పింపుల్స్ తర్వాత మచ్చల్లాగా ఉండిపోతాయి కదా, అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. సో అవేంటో చూడండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ కోసం మనం యూజ్ చేస్తున్నాము బియ్యం. కొంచెం బియ్యంని కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకోండి. సో నేను కొంచెం పట్టుకుంటున్నాను, బట్ మీరు ఎక్కువ పెట్టుకొని కూడా ఉంచేసుకోవచ్చు ఇలాగా. సో అలా బరకగా పొడిలాగా చేసేసుకున్న తర్వాత సో ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం రవ్వ, అలాగే 1 టేబుల్ స్పూన్ కర్డ్, ఈ 2 వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఈ కర్డ్ అనేది ఆ బియ్యం రవ్వలో ఎక్కువ ఉండాలి, అంటే కొంచెం గట్టిగా అనిపించాలి, స్క్రబ్ లాగా బియ్యం రవ్వ ఎక్కువ ఉండాలన్నమాట. సో దట్ మన స్కిన్ పైన అది స్క్రబ్ లాగా పనిచేస్తుంది. సో ఈ 2 మిక్స్ చేసేసుకొని ఫేస్ పైన స్క్రబ్ లాగా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టెక్నిక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఓన్లీ పింపుల్ మార్క్స్కే కాకుండా మన ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది. బట్ ఈ స్క్రబ్బింగ్ మాత్రం మీరు వీక్లీ 1 or 2 మాత్రమే చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. డ్రై స్కిన్ వాళ్ళైతే స్క్రబ్బింగ్ వీక్లీ 1 సరిపోతుంది. ఈ స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు హార్ష్గా కాకుండా చాలా 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 సెన్సిటివ్గా మీ స్కిన్ పైన చేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ వల్ల మనకి మార్క్స్ అనేవి బాగా పోతాయి. అంటే ఆ బియ్యం అనేది మన స్కిన్ పైన బ్లెమిషెస్ని కానీ మార్క్స్ని కానీ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కర్డ్ కూడా, దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. సో అది కూడా మార్క్స్ని తగ్గించడానికి అండ్ మన స్కిన్ స్మూత్గా అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఒక 2 minutes అలా స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని ప్యాటరైజ్ చేసేసుకోండి. అంతే, మన స్కిన్ పైన ఉన్న చాలా 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 డిఫరెన్స్ కనిపిస్తుంది నార్మల్గానే. బట్ ఫస్ట్ టైం మీ మార్క్స్లో డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. సో నెక్స్ట్ స్టెప్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాం. ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ అనమాట. అది పొటాటోని మిక్సీ పట్టేసుకుని ఒక పొటాటో, ఒక చిన్న సైజ్ పొటాటోని మిక్సీ పట్టేసుకొని దాన్ని వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు దాన్ని వడకట్టేస్తే జ్యూస్ లాగా వచ్చేస్తుంది కదా. సో ఆ జ్యూస్ని తీసుకుని రెండింటిని మిక్స్ చేసుకోండి. దాంట్లో ఒక 3-4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక ఈ లెమన్ జ్యూస్ని స్కిప్ చేయండి, ఓకేనా. సో ఈ 3ని వేసుకొని స్కిన్ పైన అప్లై చేసేసుకోండి. నేను ఒకటే చెప్తాను, ఏదైనా డిఐవైలో మీకు వెంటనే ఫస్ట్ టైం రిజల్ట్ వచ్చేస్తుంది అనేది ఏం లేదు. బట్ ఫేస్లో డిఫరెన్స్ వస్తుంది, బట్ మీ మార్క్స్లో డిఫరెన్స్ అయితే ఫస్ట్ టైంలో మీకు ఏం తెలీదు. బట్ మీరు యూజ్ చేసే కొద్దీ ఆ డిఫరెన్స్ని కన్ఫర్మ్గా చూస్తారు. సో అది నా ప్రామిస్ మీకు. తప్పకుండా మీ బ్లెమిషెస్ కానీ యాక్నే మార్క్స్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇది ట్రై చేయండి. దీంతోపాటు మంచి స్కిన్ కేర్ తీసుకోవడం మర్చిపోద్దు. సో స్కిన్ కేర్లో నేను సజెస్ట్ చేసేది యాక్నే కోసం అయితే డెర్మాకో రేంజ్, మీకు ఆల్రెడీ అది సజెస్ట్ చేశాను నేను. కావాలంటే ట్రై చేయొచ్చు. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడండి ఒకసారి. సో మొత్తం ఇది ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10-15 minutes ఉంచుకుంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. అంతే, ఫేస్ వాష్ చేసేసుకొని ప్యాటరైజ్ చేసేసుకోవడమే. దీని తర్వాత మీరు మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, ఎందుకంటే మన ఫేస్ కొంచెం డ్రై అవుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ఇది స్టెప్స్. సో చూసారు కదా. సో ఈ 2 స్టెప్స్తో పాటు మంచి స్కిన్ కేర్ అండ్ వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి. సో దట్ మీకు పింపుల్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ కానీ ఇలాంటివి ఏమి చేసుకోవద్దు. ఆ ప్యాక్ అయితే పింపుల్స్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ స్క్రబ్ మాత్రం పింపుల్స్ పైన మీరు హార్ష్గా ఆ స్క్రబ్ని యూజ్ చేయొద్దు.
పింపుల్స్ తగ్గిపోయాక మీకు మార్క్స్లా ఉండిపోతే అలా చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు పింపుల్స్ రాకముందు నుంచే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా ఇలా మీరు తీసుకోవచ్చు. సో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దీంతో పాటు నేను మంచి స్కిన్ కేర్ కూడా తీసుకున్నాను. నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, అది డెర్మాకో ప్రొడక్ట్స్ యాక్నే రేంజ్ది. సో అవి కూడా తీసుకున్న తర్వాత నేను మంచి రిజల్ట్ కనిపించింది. సో ఈ రెండు మిక్స్ చేసి ట్రై చేశాను. ఒకవేళ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మార్క్స్తో మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఓన్లీ డిఐవై అయితే ఓన్లీ డిఐవై కూడా మీరు వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ స్కిన్ కేర్ అది కాకపోయినా ఇంకోటైనా కూడా మీరు దానికి సంబంధించిన ఏమైనా తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు యాక్నే మార్క్స్కి పర్టికులర్గా డర్మాకో తప్ప ఇంకేం తెలీదు ప్రస్తుతానికి. సో నేను ఫ్యూచర్లో మీకు ఏమైనా చెప్పగలిగితే తప్పకుండా షేర్ చేస్తాను. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ సో ఇది వీక్లీ 1 or 2 చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, బట్ వెంటనే తెలిసిపోతాయి అనేది ఏం లేదు. డిఐవైకి టైం పడుతుంది. మీరు ఏదైనా టైం తీసుకుని అది కాన్స్టెంట్గా మీరు యూజ్ చేస్తున్నారు అని అన్నప్పుడు రిజల్ట్ మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. సో అట్లీస్ట్ ఒక 1 month అయినా మీరు యూజ్ చేసి చూడండి, కన్ఫర్మ్గా రిజల్ట్ చూస్తారు. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.